హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆ, రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూ ఉంటే వాటిల్లో మనకు తరచూ కొన్ని అంశాలు వినిపిస్తూ ఉంటాయి. లేటెస్ట్గా అందులో ఒకటి చాలా కీలకమైన మూసీ నదికి సంబంధించిన పునరుజ్జీవన కార్యక్రమం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ఏదైతే టేకప్ చేస్తున్నారో అందులో కొంత మానవీయ కోణం కూడా ఉంది. కొన్ని ఇళ్లను తరలించడం కానీ, గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిన కట్టడాలను ఇప్పుడు కూల్చివేస్తామని చెప్పనడం కానీ, ఇలాంటివి కొన్ని వివాదాస్పదం అవుతూ ఉంటే సరే, అది రాజకీయాలు అవి ఎట్లాగో జరుగుతూ ఉంటాయి. కానీ నిర్మాణానికి సంబంధించి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారనేది కూడా రాజకీయ వర్గాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలే ఇన్ని లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టారని కాంగ్రెస్ నాయకులు గత పాలకులను, బీఆర్ఎస్ నాయకులను నిందిస్తూ ఉంటారు. తర్వాత అవన్నీ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చాం కాబట్టి అవి అసెట్సే అవుతాయి, కానీ అప్పుల కింద పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటుంటారు. ఈ రెండు పార్టీలను కూడా బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. వీటన్నింటికి మనం కారణాలు అవి చూస్తూనే ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం అనేది రాజకీయ వర్గాలకు చాలా అనునిత్యం ఒక రెగ్యులర్ కార్యక్రమం అయిపోయింది కదా. కానీ రివర్ ఫ్రంట్కి సంబంధించి దాదాపు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ఫస్ట్ ఫేజ్ 21 కిలోమీటర్లు, ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే 21.5 కిలోమీటర్స్ ఇటు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, తర్వాత బాపుఘాట్ వరకు, తర్వాత అటు గండిపేట ఉస్మాన్ సాగర్ నుంచి సేమ్ అక్కడి వరకు, ఈ రెండు కలిపి అదొక 11 కిలోమీటర్లు, ఇది ఒక 10.5 కిలోమీటర్లు అని అనుకుంటాను ఓవరాల్గా. సో అట్లా దానికోసం అంత ఖర్చు అవుతుందని చెప్పి దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు, గాంధీ మ్యూజియం కావచ్చు, అతిపెద్ద గాంధీ విగ్రహం కావచ్చు, తర్వాత గాంధీ చరిత్రకు సంబంధించిన అంశాలను తెలియజేసే మ్యూజియం కావచ్చు, అదే రకంగా కొన్ని అద్భుతమైన కట్టడాలు ఏర్పాటు చేయడం ద్వారా టూరిస్టులను కూడా ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఆ భారం ప్రజల మీద పడబోతోంది అన్నది స్పష్టంగా తేలుతుంది. తర్వాత ఆ రివర్ ఫ్రంట్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత అది చూద్దామని ఎవరన్నా వెళితే కూడా వాళ్లకు ఖచ్చితంగా గట్టిగా షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తుంది. ఆ రకంగా ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకు అనుకోవచ్చు, చెప్తాను. ఆ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను. ఎందుకంటే చాలా 7,000 కోట్ల వరకు కావాలి. 7,000 కోట్ల వరకు కావాలి అంటే మరి ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఆ ఫండ్స్ తీసుకురావడానికి రీపేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇవన్నీ చూసుకుంటే అంతిమంగా అది ప్రజలకే సాగిచ్చే అంశంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన తన పదవీ కాలంలో ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లో 50-60% ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అది మనకు గ్రౌండ్ లెవెల్ వర్క్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. చాలామంది శ్రీశైలం రోడ్ అనుకుంటున్నారు. శ్రీశైలం రోడ్డు థర్డ్ ఫేజ్లో కూడా చాలా కష్టం. అది ఒకసారి ఆలోచించండి. శ్రీశైలం రోడ్డే కావాలనుకున్న వాళ్ళు కడతాల్ ఏరియాలో చూడండి. ఎందుకంటే కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ ఏరియా విపరీతమైన ప్రైసింగ్ అయింది. అంత ప్రైసింగ్తో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. కాబట్టి రీజనబుల్ ప్రైసింగ్ ఇంకా ఉన్న చోట, అదే రకంగా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు రేపొద్దున మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాంటి చోట ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మంచివి అంటే నా దృష్టిలో మంచివి అంటే మంచి లొకేషన్స్లో ఉన్నవి, స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నవి, తర్వాత లీగల్ పరంగా అప్రూవల్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి, ఆ తర్వాత ప్రైసింగ్ పరంగా కూడా రీజనబుల్ ప్రైసింగ్లో ఉన్నవి నేను సజెస్ట్ చేస్తాను. అబ్నార్మల్ ప్రైసింగ్లో ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున సరైన లాభాలు రాకపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఈ రకంగా టైలర్ మేడ్ వెంచర్లను పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి, తగిన సలహా తీసుకోండి. అదే రకంగా నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీరు రేపొద్దున రీసేల్ విషయంలో కూడా మీకు నేను హెల్ప్ఫుల్గా ఉంటాననేది హామీ ఇస్తున్నాను. రైట్, ఇక రివర్ ఫ్రంట్కి సంబంధించి నేను ఇందాక చెప్పాను, దాదాపు 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు కావాలి. దీనికోసం ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అడాప్ట్ చేసుకోబోతుంది అన్నది చాలా కీలకం. అదే పీపీపీ పద్ధతి. ఈ పీపీపీ మోడ్లో గాంధీ సరోవర్ను నిర్మాణం చేయబోతున్నారు. శాంతి విగ్రహము, జాతీయ మ్యూజియము, నాలెడ్జ్ హబ్, ఈ 3 ఏర్పాటు చేస్తారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ప్రాజెక్టును ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టడమే లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ప్రస్తుతం ఏంటంటే దీన్ని ఎన్జీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వానికి ఒక కలిసి వచ్చింది. దాదాపు 200 ఎకరాలలో 21 కిలోమీటర్ల ప్రాజెక్టులు నిర్మించబోతున్నారు. దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో చెబుతున్నారు. ఇదే షాక్ ఇచ్చే అంశం. ఏంటంటే లోన్ తీసుకురావాలి, లోన్ తీసుకొచ్చి మళ్ళీ ఆ రీపేమెంట్ చేయాలి, ఆ లోన్కు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గ్యారంటీ ఇవ్వాలి. ఇవన్నీ తలనొప్పుల కంటే పీపీపీ విధానంలో తీసుకుంటే వాళ్ళు నిర్మాణం చేస్తారు, వాళ్ళే ఫండ్స్ సమకూర్చుకుంటారు. ఆ తర్వాత దానిని సందర్శించే వాళ్ళ ముక్కు పిండి
ఫీజులు వసూలు చేస్తారు. ఇది ఓవరాల్గా నేను సాగిచ్చే ఉద్దేశం అని చెప్పింది. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రాజెక్టులో మొదటి దశలో చేపట్టనున్న 21 కిలోమీటర్ల ప్రాజెక్టుకు భూసేకరణ కాకుండానే 6,500 నుంచి 7,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి, భూసేకరణ, హిమాయత్ సాగర్ బండ్ బలోపేతం అంటే చెరువుకట్ట బలోపేతం, ఏకో ప్రాజెక్టు పనులను చేపడుతున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు విస్తరణ పనులు, రక్షణ శాఖకు సంబంధించిన భూములను సేకరించే కార్యక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మూసీ, ఈసీ నదుల సంగమంగా ఉన్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలకంగా మారనున్న నేపథ్యంలో కేంద్రాన్ని పీపీపీ మోడ్లో ప్రపంచ స్థాయి ఫెసిలిటీ సెంటర్గా మార్చాలని సంకల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా గాంధీ విగ్రహం ఉండే భవనం 100 మీటర్ల వరకు ఉంటుంది. దానిపై మళ్ళా గాంధీ విగ్రహం 123 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రభుత్వం నిశ్చయించింది. గాంధీ సరోవర్ శాంతి విగ్రహంతో పాటు స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన పోరాటాలు, ఆయన ఫిలాసఫీకి సంబంధించిన అంశాలతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గాంధీ సాహిత్యం, పరిశోధనలు, పుస్తకాలతో కూడిన ఒక నాలెడ్జ్ హబ్ను కూడా దాంట్లో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత స్వయం సమృద్ధికి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏమేం చేశారు, ఆ చరక సంబంధించిన స్వదేశీ ఉద్యమానికి సంబంధించిన అంశాలు కూడా, గాంధీ చరకాకు సంబంధించిన అంశాన్ని కూడా అక్కడ ప్రసిద్ధి చేయబోతున్నారు. అదే రకంగా ఖాదీ ఉత్పత్తుల ప్రోత్సాహకారి కూడా అక్కడ చర్యలు చేపడతారని కూడా ఒక అది నడుస్తుంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, ఇంకొక వైపు ఈ ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొంతమంది అంటే బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సాహంతో కొంతమంది పర్యావరణవేత్తలు కూడా వెళ్ళారు. బీఆర్ఎస్ నాయకుడు కూడా ఒకతను, నాకు తెలిసి సబితా ఇంద్రారెడ్డి గారి అబ్బాయి అనుకుంటా, కార్తీక్, అతను కూడా వెళ్ళినట్టున్నాడు. తర్వాత కొంతమంది పర్యావరణవేత్తలు కూడా వెళ్ళారు. సో ఓవరాల్గా ఏది వెళ్ళినా కూడా దీనికి సంబంధించి మాత్రం ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి ఒక కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏతావాద ఏంటంటే, ఈ పీపీపీ విధానాన్ని కనుక సెంట్రల్ గవర్నమెంట్ గో హెడ్ అందనుకో, ఆయన అనుకున్న పనులు కంప్లీట్గా చేస్తారు. మేబీ ఇప్పుడు ఆ విగ్రహానికి సంబంధించి ఒక 2 years పడుతుండొచ్చు, ఎందుకంటే బిల్డింగ్ ఆ తర్వాత విగ్రహం. కానీ మెయిన్ ఏంటంటే భూసేకరణ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఆ 2 మార్గాలను డెవలప్ చేయడం, ఆ 200 ఎకరాలలో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఏతావాద ఇది పూర్తి చేశాను నా హయాంలో అని చెప్పుకోకుండా ఎలక్షన్స్కి వెళ్తే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి హీ విల్ డెఫినెట్లీ ట్రై హిస్ బెస్ట్. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఎంత టైం పూర్తయిందో మనకు తెలుస్తూనే ఉంది. 2023 డిసెంబర్ 7న ఆయన బాధ్యతలు చేపట్టారు. మొన్న డిసెంబర్ 7కు 2 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు ఇది ఒక 4 నెలలు అనుకోండి, అంటే 2 సంవత్సరాలు 4 నెలలు పూర్తయింది. ఆయన తనకు 6 నెలల బోనస్ వస్తుందని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఒక 6 నెలలు బోనస్ దొరుకుతుందని చెప్పి ఆయన అనుకుంటున్నారు. కానీ ఆ 6 నెలలను కేంద్ర ప్రభుత్వం బోనస్గా ఇస్తుందా, లేకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారిని కంటిన్యూ చేస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అది రాజకీయ ప్రత్యర్థులు కదా. ఆయన అధికారంలో లేకపోతే, యాక్టివ్నెస్లో లేకపోతే కొంత కేంద్రానికి కొద్దిగా బీజేపీ కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో ఆ రకంగా చేస్తారు, ఈ రకంగా చేస్తారు అనేది చూడాలి. బట్ ఓవరాల్గా గాంధీ సరోవర్ను కూడా పూర్తి చేయాలి తన పరిపాలనా కాలంలో ఉన్నది ఆయన సంకల్పంగా అయితే కనిపిస్తుంది. ఒకటే షాకింగ్ ఇచ్చే అంశం ఏంటంటే, పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున దాన్ని ఇనాగ్రేషన్ తర్వాత జనాల మీద ఛార్జీల వసూలు మాత్రం బీభత్సంగా ఉంటుంది. అది మాత్రం జనాలకు షాక్ ఇచ్చే అంశమే, చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.